పాడి ఉన్న ఇంట సిరులు దొరులునట అని చెప్పి ఒక సామెత ఉంది. ప్రతి రైతన్నకు నేను తోడుగా ఉంటానని చెప్తా ఉన్నా. కోఆపరేటివ్ సెక్టర్లో ఉన్న పాల కేంద్రాలన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్తా ఉన్నా. పాల కేంద్రాలన్నీ కూడా పునరుద్ధరించి కోఆపరేటివ్ సెక్టర్లో ఉన్న పాల ఫ్యాక్టరీలకు పాలు పోస్తే లీటర్కు 4 రూపాయలు బోనస్ ఇస్తాము అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. దీనివల్ల ఒక్కసారి రైతన్న కోఆపరేటివ్ సెక్టర్లో ఉన్న రైతన్నలు ఎప్పుడైతే 4 రూపాయలు బోనస్ ఇస్తామో ప్రతి లీటర్ పాలు మీద, అప్పుడు ప్రైవేట్ రంగంలో ఉన్న ఫ్యాక్టరీలన్నీ కూడా పోటీ పడవలసి వస్తాయి. ఎప్పుడైతే ప్రైవేట్ రంగంలో ఉన్న ఫ్యాక్టరీలన్నీ కూడా పోటీ పడతాయో అప్పుడు రైతన్నలకు పాలకు మంచి గిట్టుబాటు ధరలు వచ్చే పరిస్థితి క్రియేట్ వస్తుంది అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇవాళ ఇదొక్కటే కాకుండా రైతన్నలు ఇక పూర్తిగా కూడా నష్టపోయే పరిస్థితి ఎక్కడొస్తుంది అని అంటే, ఆ రైతన్నలు పూర్తిగా పండించిన తర్వాత పంటలు పండించిన తర్వాత ఆ రైతన్న ఆ పంటలు పూర్తిగా చేతికొచ్చే టయానికి ఇలా వర్షాలు పడితేనో లేదా కరువు వస్తేనో అప్పుడు ఆ రైతన్న పూర్తిగా నాశనమైపోయే పరిస్థితి వస్తుంది. అటువంటి నాశనమయ్యే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో కరువు వచ్చినా పట్టించుకోరు, అకాల వర్షాలు వచ్చి పంటలు నాశనమైపోతా ఉన్నా పట్టించుకోలేని పరిస్థితి కనిపిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితిని అంతా కూడా పూర్తిగా మార్చబోతా ఉన్నామని చెప్తా ఉన్నా. ఏ పరిస్థితిలోనూ కూడా రైతులకు ఇటువంటి కష్టం రానికుండా చేస్తా ఉన్నానని చెప్తా ఉన్నా. రైతులకి రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రైతన్నకు నేను చెప్తా ఉన్నా, అకాల వర్షాలు వచ్చినా కరువు వచ్చినా కూడా ఏ రైతు కూడా నష్టపోకుండా కెలామిటీ రిలీఫ్ ఫండ్ కింద అక్షరాల 4,000 కోట్ల రూపాయలతో ఫండ్ తీసుకొస్తానని చెప్తా ఉన్నా. 2,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున పెడితే మరో 2,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. మొత్తంగా 4,000 కోట్ల రూపాయలు ఒక్కసారి కెలామిటీ రిలీఫ్ ఫండ్ కన్నా ఒక్కసారి మన చేతుల్లో ఉంటే ఏ రైతన్నకు కూడా కష్టం వచ్చినా, అకాల వర్షాలు వచ్చినా లేదా కరువు వచ్చినా కూడా ప్రతి రైతన్నకు తోడుగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇక లాస్ట్గా చివరిగా ఆ రైతన్నకి కష్టం రాకూడదు అని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. ఆ కష్టం పొరపాటున రైతన్న ఎక్కడైనా ఎవరైనా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తే ఆ ప్రతి రైతన్న ఇవాళ ఆత్మహత్య చేసుకుంటే పరిస్థితి ఏమిటో తెలుసా? ఒక్కసారి రైతన్న ఆత్మహత్య తట్టుకోలేక ఇక్కడ ఉన్న పరిస్థితులు దాడలేక చనిపోతే ఆ రైతన్న పైకి వెళ్తాడు. ఆత్మ పై ఉంటుంది. ఆ ఆత్మ పై నుంచి కిందికి తన కుటుంబ సభ్యుల వైపు చూస్తూ ఉంటుంది. చూసినప్పుడు ఆ కుటుంబ సభ్యులు పడతా ఉన్న బాధలు ఆ ఆత్మ క్షోభించే పరిస్థితి వస్తుంది. కానీ ఈ కుటుంబ సభ్యులను ఎవరు ఆదుకోలేని పరిస్థితిలో ఇవాళ ఆ కుటుంబం ఉంటుంది. ఆ పరిస్థితిని కూడా పూర్తిగా మార్చిపోతా ఉన్నాం. ఏ రైతన్న కూడా పొరపాటున ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి పోతే ఆ ప్రతి రైతన్నకు తోడుగా ఉండేందుకు చనిపోయిన ప్రతి రైతన్న కుటుంబానికి చనిపోయినప్పుడే రైతన్న కుటుంబానికి అక్షరాల 5 లక్షల రూపాయలు చేతికి ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. ఆ 5 లక్షల రూపాయలు కూడా రైతన్న కుటుంబానికి చేతికి ఇవ్వడమే కాదు, ఒక్కసారి రైతన్న కుటుంబానికి ఆ డబ్బు 5 లక్షల రూపాయలు చేతికొస్తే అప్పుల వాళ్ళంతా కూడా మిందపడతారు. అప్పుల వాళ్ళంతా కూడా మిందపడి ఆ 5 లక్షల రూపాయలు ఆ కుటుంబం దగ్గర నుంచి తీసుకునే కార్యక్రమం చేసే పరిస్థితి వస్తుంది. ఇది కూడా జరగకుండా చేస్తాం. మొట్టమొదట అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టాన్ని తీసుకొస్తాం. చట్టాన్ని తీసుకొని వచ్చి ఆత్మహత్య చేసుకున్న ఏ రైతన్నకన్నా కూడా ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇస్తే ఆ 5 లక్షల రూపాయల జోలికి ఎవరైనా వస్తే ఊరుకోపోము అని చెప్పి చట్టాన్ని తీసుకొస్తామని చెప్తా ఉన్నా. దీనివల్ల ఆ ప్రతి రైతన్న కుటుంబానికి ఆ సొమ్ము అక్షరాల ఉపయోగపడేలా ఉంటుందని, ఆ రైతన్న ఆత్మ ఆకాశంలో ఉన్నా కూడా హర్షించే విధంగా ఉంటుందని చెప్పి చేస్తా ఉన్నా. ఈ అన్ని కార్యక్రమాలు చేయడం వల్ల రైతన్నలకు మంచి జరుగుతుంది. రైతన్నలకు అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది. రైతన్నలకు అన్ని రకాలుగా బాగుంటుందనే ఉద్దేశంతో చెప్తా ఉన్నాం. చివరిగా ఈ ఘట్టాన్ని ముగించే ముందు ఒకటి మర్చిపోయినా, అదేమిటి అంటే ప్రతి రైతన్నకు కూడా తాను ఉపయోగిస్తున్న ట్రాక్టర్లకు పూర్తిగా ట్యాక్స్ లేకుండా చేస్తాను అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. రోడ్ ట్యాక్స్ అనేది లేకుండా చేస్తానని హామీ ఇస్తా ఉన్నా.
ఇవన్నీ చేస్తే రైతన్నల జీవితాల్లో మేలు జరుగుతుందని, రైతన్నలు బాగుపడతారని ఇవన్నీ కార్యక్రమాలు చెప్తా ఉన్నా. వీటిలో ఏదైనా సూచనలు ఇవ్వాలనుకున్నా, సలహాలు ఇవ్వాలనుకున్నా కూడా నేను ఎక్కడ పడుకుంటానో మీ అందరికీ తెలుసు. పడుకున్న స్థలం నుంచి ఎక్కడికి నడుచుకుంటూ పోతా ఉన్నానో మీ అందరికీ తెలుసు. ఎవరైనా నా దగ్గరికి రావచ్చు, అర్జీలు ఇవ్వచ్చు, సూచనలు సలహాలు ఇవ్వచ్చు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను బాగుపరిచేందుకు బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. తోడుగా నిలవమని మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధేయపడతా ఉన్నా. దీవించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మరొక్కసారి 2 చేతులు జోడించి పేరు పేరున మిమ్మల్ని అందరినీ కూడా అర్థిస్తూ, చిక్కటి చిరునవ్వులతో ఆ పేదలు చూపినందుకు ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.